అన్న నమస్తే. నమస్తే. నా పేరు దుబ్బ వెంకట్. ఈరోజు మార్కెట్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారితో మనము ఇది సంగతి ఫేస్ టు ఫేస్. అన్న ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇది సంగతి ఛానల్కి స్వాగతం. ఇది సంగతి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. అన్న ముందుగా మీరు ఒక రైతు కుటుంబం. అయితే మోపాల్ మండలం ముదక్పల్లికి చెందిన వాసి, రైతు కుటుంబంలో పుట్టినరు. అయితే రైతు కష్టాలన్నిటి మీకే ఎక్కువ తెలిసి ఉంటాయి. ముందుగాన 7 సంవత్సరాలు అవుతుంది మన నిజామాబాద్ మార్కెట్ కమ్యూనిటీకి చైర్మన్ లేకుండా. సో 7 సంవత్సరాలుగా ఖాళీ ఉన్న ప్లేస్ని మీరు భర్తీ చేశారు. మీరు వచ్చిన తర్వాత దాదాపు వచ్చి కూడా 5 నెలలు అవుతుంది. మరి ఎటువంటి కార్యాచరణ ఉంది? ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అంటే మొట్టమొదట మార్కెట్ కమిటీ స్థాపించినప్పటి నుంచి ఒక రైతు బిడ్డగా చైర్మన్ ఏ రోజు కూడా కాలే. రైతు కష్ట సుఖాలు తెలియని వాళ్ళే, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళే చైర్మన్లు అయింది తప్ప, ఇప్పుడు పెద్దలు మా ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు ఇద్దరు నన్ను ఒక రైతు బిడ్డని చైర్మన్గా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, నేను ఒక రైతు బిడ్డగా నాకు రైతుల కష్ట సుఖాలన్నీ తెలుసు కాబట్టి రైతుల గురించి ఎన్నో రకాల సేవలు చేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు చూస్తుంటే మనకు మార్కెట్లో పసుపుదే. ఈరోజు పసుపు పంట ఫస్ట్ నుంచి అంటే ఇప్పటి వరకు దాదాపు ఒక 60-70 వేల క్వింటాలు మనం విక్రయించడం జరిగింది. దానికి ఏ రోజు కూడా మార్కెట్ చరిత్రలో కూడా ఒక కటాఫ్ డేట్ అన్నది పెట్టుకోలే. ఈరోజు మన గోల పసుపు ఏదైతే కాడి ఉందో, కాడి అంటే కొమ్ము, ఆ కొమ్ముకు 10,000 తగ్గకుండా నేను రేట్ పెట్టడం జరిగింది. 13,130 రూపాయలు రావడం జరిగింది. 13,130 రూపాయలు. అది గోల అంటే మండ. ఆ మండకి 11,500 రూపాయలు వస్తుంది. ప్రతి దినం కూడా దాన్ని వెంటనే ఉంటూ ఇది చేసుకుంటూ వస్తూ ఉన్నాం. కొంతవరకు మా రైతులు ఏం చేస్తూ ఉన్నారంటే, కొంచెం పచ్చిగా అంటే మెత్తదనం తీసుకొచ్చినప్పుడు వ్యాపారస్తులు దాన్ని తీసుకోవడం లేదు. అలా వ్యాపారస్తులు అంటే దాంట్లో కొంచెం తేమత శాతం ఎక్కువ ఉంటుంది, దానివల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు తీసుకొని టైంలో దాన్ని మేము రిటర్న్ రైతులకు రిక్వెస్ట్ చేస్తూ, మీరు తీసుకెళ్ళి మళ్ళీ ఎండబెట్టుకొని తీసుకురండి అంటే వాళ్ళు తెచ్చినప్పుడు వాళ్ళకి సేమ్ రేట్ ఇదే మన 12,000 11,000 ఇప్పించడం జరుగుతూ ఉన్నది.